మీకు ఎలా అనిపించిందండి? మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? నా రోల్ పేరు చైతన్య ఈ మూవీలో. హీఈస్ అ నెక్స్ట్ డోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా. ఇప్పుడు హైదరాబాద్లో ఏ రోడ్కి వెళ్ళినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ ఉంటుంది, అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా స్ట్రెస్ఫుల్ జాబ్ అండ్ బాగా స్మోక్ చేస్తాడు. వాడికి ఫ్రెండ్ అభినవ్ గుమ్మటం, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుని బిర్యానీలు తింటాడు. సో ఆ టైప్ పర్సన్ అన్నమాట. సో కొంచెం అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ మధ్యలో చాందిని, ఆ అమ్మాయిని, కళ్యాణి అనే క్యారెక్టర్ని తను చూడడం, తన లవ్లో పడడం. ఫస్ట్ తను ఒప్పుకోదు, తర్వాత తను ఒప్పిస్తాడు. కానీ అప్పటికి వాళ్ళ మామ అంటే తన మురళీధర్ గౌడ్ గారు తను ఒప్పుకోరు. సో ఫైనల్గా అప్పుడు ఏంటంటే తరుణ్ భాస్కర్ అయితే క్యాటలిస్ట్. ఆయన వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, పిల్లలు పుడితే ఆటోమేటిక్గా మీ మామ దగ్గరికి వస్తాడు అంటారు అన్నమాట. సో వెళ్ళిపోతాం, పెళ్లి చేసుకుంటాం. కానీ అక్కడ పిల్లలు పుట్టాలంటే మాకు రాచారం ఒప్పుకోదు బేసిక్గా. సో ఆ ప్రాసెస్లో ఆయన బ్యాక్ వస్తాడు. మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, 100 రోజులు ప్రెగ్నెంట్ చేయాలని. సో అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య ఏం జరిగింది, చైతన్య స్పర్మ్ కౌంట్ ఇష్యూ తెలిసాక అతను ఎలా బ్యాక్ వస్తాడో, నిజంగా వీళ్ళిద్దరికి పిల్లలు పుడతారా లేదా, అలా టైప్ ఒక ఫన్నీ. అసలు తరుణ్ భాస్కర్ గారు ఎలా ఎంటర్ అయ్యారు? యాక్చువల్లీ ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే ఒక వెరైటీ క్యారెక్టర్ ఉంటుంది, హట్కే క్యారెక్టర్. అది హీఈస్ ఎ క్యాటలిస్ట్ అనమాట. ఆయన సెంట్రల్ క్యారెక్టర్ కాగానే ఆయన వల్లే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. పిల్లలు పడితే ఒప్పుకుంటారు, ఇలాంటి సలహాలన్నీ అతని దగ్గర నుంచి ఎక్కేది. సో మా డైరెక్టర్ గా ఆయన వేమన పద్యాలు చెప్తా ఉంటారు ఎంతసేపు. అంటే మా డైరెక్టర్ గారు రాసుకునేటప్పుడే ఇలాంటి కథకి ఒక డిఫరెంట్ పర్సనే చేయాలి, తరుణ్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. అండ్ మా డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి గారికి, తరుణ్ భాస్కర్ గారికి వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది పెళ్లి చూపుల టైం నుంచి. సో ఆ టైంలో వీళ్ళు వెళ్ళడము, ఆ స్టోరీ, ఆ రోల్, మా స్టోరీ వినిపిస్తే తరుణ్కి బాగా నచ్చింది అనమాట జాక్ రెడ్డి క్యారెక్టర్. సో ఈ సైడ్ ఐ విల్ డూ ఇట్. సో ఆన్ బోర్డ్ రావడం అండ్ ఆయన 100% దానికి జస్టిస్ చేసి ఆయన ఫ్లేవర్ యాడ్ చేసి వెళ్ళారు. ఓకే, యూజువల్గానే తరుణ్ భాస్కర్ గారి వైబ్ వేరే ఉంటుంది, ఆ యాక్టివ్నెస్, వేసే పంచులు, బేసిక్ స్లాంగ్ కూడా చాలా తెలంగాణ స్లాంగ్లో అలా అలా మాట్లాడుతుంటారు కదా. మీ అందరికీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అండ్ అప్పుడు ఎలా అనిపించింది? నాకు తరుణ్కి చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, తనకి కూడా ఐ థింక్ 1 or 2 సీన్స్ ఉన్నాయి బేసిక్గా. మీకున్నాయా? నాకు ఆయనకు ఉన్న సీన్స్ చాలా ఉంటాయి. యాక్చువల్ నాకు, అభినవ్కి, తరుణ్కి అండ్ నాకు, వెన్నెల కిషోర్కి, తరుణ్కి సీన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇట్ ఇస్ అవుట్ రైడ్, అన్ని సీన్స్ హిలేరియస్ అన్నమాట. పంచులు పడుతూ ఉంటాయి, ఆమూల నుంచి అన్ని సైడ్ల నుంచి పంచులు పడుతూ ఉంటాయి. సో మనం మధ్యలో ఎక్కడో బ్యాలెన్స్ చేసుకుని మన రోల్ని జస్టిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట బేసిక్గా. అంటే అందరూ స్టాల్ వర్డ్స్, తరుణే కాకుండా అభినవ్, ఈ నగరానికి ఏమైంది కల్ట్ క్లాసిక్, దాంట్లో ఉన్న అభినవ్, దాంట్లో ఉన్న తరుణ్, ఇద్దరు ఇక్కడ ఉన్నారు మన ముందే. సో ఆ బ్యాలెన్స్ చేసి ఆ రోల్ని జస్టిఫై చేయడం అనేది ఇట్ వాజ్ ఏ టఫ్ యాక్ట్ టు డూ. వాళ్ళందరూ కూడా మొత్తం ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వస్తారు. అండ్ దీంట్లో చూసినప్పుడు కూడా ఓకే, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మీరేంటి లివిన్లో ఉన్నారా సినిమాలో? ఏంటి లివిన్లో ఉన్నారా? లివిన్ కాదు, యాక్చువల్లీ గెట్ మ్యారీడ్. అంటే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోతే తరుణ్ అడ్వైస్ మీద వి బోత్ ఎలో, మా ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుంటాం అన్నమాట యాక్చువల్గా. సో పెళ్ళయ్యాకే కలిసి ఉంటాం. ఓకే ఓకే, అయితే లివిన్ ఏం లేదు. ఓకే ఓకే, పద్ధతిగానే ఉంటుంది.